బయటికేమో తిట్టుకుంటారు, లోపలనేమో భాయి భాయి అంటారు. బయటికేమో జిత్తులు, లోపలనేమో పొత్తులు. ఇక గిట్లా భలే ఉన్నాయి పోన్రి తెలంగాణ రాజకీయాలు. నెరిగి మున్సిపాలిటీ ఎన్నికలల్లా అసలు కథేంటిదో బయటపడ్డది కదా అనుకుంటుర్రు జనాలు. రాజకీయం అంటేనే భలే చిత్రంగా ఉంటదని అందుకే అనుకుంటారు కావచ్చు అనుకుంటుర్రు అందరూ. పాండ్రి ఆ కథేంటిదో పురా కరుచుకొని వద్దాం. రాజకీయాలల్లా శాశ్వతంగా దోస్తులు దుష్మన్లు ఉండరు అని అంటుంటారు. కానీ నెరీ గిట్లనా గీ తీరుగనా అని పరిశాన్ అవుతుండ్రు పబ్లిక్. గదే మున్సిపాలిటీ ఎలక్షన్ల ప్రచారంలోనేమో మీరెంత అంటే మీరెంత అన్నట్టే పొట్టు ఆడిపోసుకుంటారు లీడర్ సాబులు. చైర్మన్ సీట్లలో కూసునే కాడికి వచ్చేసరికి జబ్బ రుద్దుకొని తిరిగిండ్రు. ఎన్నడన్నా ఎవరన్నా అనుకున్నరా చెయ్యి పార్టీ వాళ్ళు పువ్వు పార్టీ వాళ్ళు కలుస్తారని. గా నర్సాపూర్, ఆమన్గల్లు, ఆలియాబాద్ మున్సిపాలిటీలల్లో చెయ్యి పార్టీ వాళ్ళకు పువ్వు పార్టీ వాళ్ళు సపోర్ట్ చేసిండ్రు. పోని కారు పార్టీ వాళ్ళు పువ్వు పార్టీ వాళ్ళు కలుస్తారని ఏనాడన్నా అనుకున్నరా. కానీ గా ఇస్నాపూర్లోనైతే పటాన్ చెరువు ఎమ్మెల్యే పువ్వు పార్టీ ఎంపీ ఇద్దరు ఒక్కటే కార్లో పోయిండ్రు. కారు పార్టీకి పువ్వు పార్టీ ఎంపీ మద్దతు తెలిపిండు. జిన్నారం దిక్కు కూడా బీఆర్ఎస్ బీజేపీ కలిసి కట్టుకుని నిలబడ్డాయి. ఇవన్నీ చూసినాక బిత్తరపోతుండ్రు పబ్లిక్. ఎక్కడ మీటింగులు పెట్టినా సరే ఎత్తెత్తి పోసుకుంటారు, రాండ్రి చూసుకుందాం అంటుంటారు. ఆఖరికి గిట్ల సీటు కాడికొచ్చేటాలకు కలిసిపోయినరు. ఏంది సారు గీది అని అడిగితే ప్రజాస్వామ్యం ప్రజల కొరకే కలిసినాము అంటుండ్రు. పెద్ద గమ్మతి ఏంటిదంటే ఒక మున్సిపాలిటీలో కలిసిమెలిసి సీట్ల ఊకున్నోళ్ళు ఇంకో మున్సిపాలిటీలో సీటు కొరకు కొట్టుకుంటుండ్రు. భలే చిత్రంగా ఉన్నది పోండి తెలంగాణలో రాజకీయం అనుకుంటారు పబ్లిక్ అంతా. మీదికి ఏమో తిట్టుకుంటారు, అవసరం పడ్డప్పుడు వాళ్ళు ఒకటైతుండ్రు. మరి ఇక లీడర్లు అంటే చేతులు చేయి కలుపుతుండ్రు కానీ కార్యకర్తల పరిస్థితి ఏందో అని అడుగుతుండ్రు ఇంకింతమంది. ఇటువంటి రాజకీయం ఎన్నడూ చూడలేదు కదా అనుకుంటారు చాలా మంది.